భూతల స్వర్గంగా పిలిచే కాశ్మీర్ అనగానే మనకు గుర్తు వచ్చేది మంచు కొండలు, దాల్ సరస్సు మరియు కొన్ని దశాబ్దాల అశాంతి. కానీ ఆగస్టు 5, 2019 భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన రోజు. జమ్మూ కాశ్మీర్ కున్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసినటువంటి రోజు. మరి 5 ఏళ్లలో కాశ్మీర్ ముఖ చిత్రం ఎలా మారింది? పుల్వామా దాడి జరిగిన ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి నిజమేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద సేవక్ మీడియా. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కాశ్మీర్లోను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే చీనాబ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం, ఉందాపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింకు తుది దశకు చేరుకోవడం దీనికి ఒక ఉదాహరణ. రోడ్ల విస్తరణ, కొత్త టన్నెల్స్ నిర్మాణంతో ప్రయాణ సమయం భారీగా తగ్గింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద శ్రీనగర్లోని లాల్ చౌక్ మరియు పోలో వ్యూ మార్కెట్ ఆధునీకరించబడి యూరోపియన్ వీధులను కల్పిస్తున్నాయి. పర్యాటక రంగం కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క లాంటిది. ఇప్పుడు ఆ రంగం మునుపెన్నడూ లేని విధంగా కలకలలాడుతోంది. 2023లో రికార్డు స్థాయిలో పర్యాటకులు కాశ్మీర్ను సందర్శించారు. గుల్మార్గ్, పెహల్గావ్ లాంటి ప్రాంతాల్లో హోటల్స్ అన్ని హౌస్ఫుల్ అయ్యాయి. గతంలో భయంతో పర్యాటకులు వెనుకంజ వేసే స్థాయి నుంచి ఇప్పుడు ఉల్లాసంగా శిఖరాల రైడ్ చేస్తూ స్కీయింగ్ ఎంజాయ్ చేసే వాతావరణం వచ్చింది. అంతేకాదు 3 దశాబ్దాల తరువాత కాశ్మీర్లో సినిమా షూటింగ్లు తిరిగి ఊపందుకున్నాయి. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతోంది. గతంలో కాశ్మీర్ అనగానే తరచూ బందులు, కర్ఫ్యూలు, రాళ్లు రువ్వే ఘటనలు వార్తల్లో నిలిచేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలు, హింసాత్మక ఘటనలు భారీగా తగ్గుముఖం పట్టాయి. స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపారాలు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయి. 2023లో ప్రతిష్టాత్మకమైన G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు విజయవంతంగా జరగడం ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. కాశ్మీర్ సురక్షితమని అంతర్జాతీయ సమాజానికి అర్థమైంది. అయితే అన్ని సానుకూలంగానే ఉన్నాయా అంటే స్థానికుల్లో కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్కు కోల్పోయిన రాష్ట్ర హోదాను తిరిగి ఇవ్వాలనే డిమాండు బలంగా వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి స్థానిక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. అలాగే నిరుద్యోగ సమస్య, స్థానిక వ్యాపారుల ఇబ్బందులు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి పూర్తి స్థాయిలో అందడానికి ఇంకా సమయం పడుతుందని అర్థమవుతుంది. మొత్తం మీద కాశ్మీర్ చరిత్రలో 370 ఆర్టికల్ రద్దు కాశ్మీర్ కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఒకవైపు అభివృద్ధి, పర్యాటకం ఆశాజనకంగా దూసుకుపోతుండగా మరోవైపు ప్రజాస్వామ్యమైన ప్రభుత్వ ఏర్పాటు, స్థానికుల హక్కుల పరిరక్షణ కీలకంగా మారాయి. రాబోయే రోజుల్లో కాశ్మీర్ మరింత శాంతియుతంగా, సుసంపన్నంగా మారుతుందని ఆశిద్దాం. మరి కాశ్మీర్లో వస్తున్న మార్పులపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.